సాధారణంగా మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర భద్రత చాలా కట్టుదిట్టంగానే ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర భద్రతను గాలికి వదిలేయడంతో పాటు అటువైపు ఎవరైనా ఆకతాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కేకలు వేసుకుంటూ వెళ్ళడం, అల్లరి చేస్తూ వెళ్ళడానికి కూడా ఒక హీరోయిజం టైప్లో అధికార పార్టీ కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర అవన్నీ జరిగినా తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేసినా, అవమానించినా తప్పు కాదు, 4 రాళ్ళు వేసినా కూడా తప్పు కాదు అన్న ఒక వాతావరణాన్ని అధికార పార్టీ సృష్టిస్తూ వస్తోంది. దాంతోనే పదే పదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర భద్రతాపరమైన లోపాలు పదే పదే తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద కొందరు ఆకతాయిలు జగన్మోహన్ రెడ్డి ఇంటిపైకి తాటికాయలు విసిరేసి వెళ్ళిపోయారు. కారులో వచ్చిన దుండగులు తాటికాయలతో దాడి చేశారు. అక్కడ ఉన్న కొందరు భద్రతా సిబ్బంది పట్టుకునే ప్రయత్నం చేయగా చాలా వేగంగా కారుతో అక్కడి నుంచి పారిపోయారు దుండగులు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్తో పాటు ఫోటోలు అన్నింటినీ తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ ఫిర్యాదు తీసుకునే సమయంలో సిఐ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. తాము ఫిర్యాదు చేసేందుకు వెళ్తే మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరే ఇలాంటి పరిస్థితి ఉంది, వెంటనే చర్యలు తీసుకోండి అని సీసీ ఫుటేజ్తో సహా తీసుకొని వెళ్తే మేము బిజీగా ఉన్నాను, బయట కూర్చోండి అని సిఐ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో జనసేన టీడీపీ నాయకులతో సిఐ చర్చలు జరుపుతూ ఉన్నారు. మీకు ఇష్టం ఉన్నప్పుడే పిలవండి అని మేము చాలాసేపు వెయిట్ చేశాం. ఆ తర్వాత కేవలం 1 నిమిషం పాటు మాత్రమే మాకు అవకాశం ఇచ్చారు, ఫిర్యాదు ఇచ్చేసాం, సరే మీరు వెళ్ళిపోండి అని చెప్పారు, చర్యలు తీసుకుంటామని చాలా నిర్లక్ష్యంగా సిఐ సమాధానం చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఆ కారుకు సంబంధించిన దృశ్యాలు, ఆ కారు నెంబర్, తాటికాయలు అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎక్కడా కూడా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇది చాలా చిన్న విషయంలా కనిపించవచ్చు, తాటికాయలే కాదా ఆకతాయిలు ఎవరో వేసేసి వెళ్ళిపోయారని. కానీ ఇలాంటివి జరిగిన తర్వాత కూడా, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇలా జరిగిన తర్వాత కూడా అలా చేసిన వ్యక్తులు ఎవరో గుర్తించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ నాటు బాంబులు కూడా విసురుతారు కొందరు ఆకతాయిలు, రాళ్ళు కూడా విసురుతారు. పోలీసులే ఏం చేయడం లేదు, పోలీసులు కూడా, ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని పరోక్షంగా ఎంకరేజ్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద రాళ్ళు విసిరినా, తాటికాయలు విసిరినా, మరేం విసిరినా కూడా ప్రభుత్వ పెద్దలు, పోలీసులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అన్న ఒక ఇంప్రెషన్ ఆకతాయిల్లో, రౌడీ మూకల్లో వెళ్తే ఇంకా మున్ముందు తీవ్ర పరిణామాలు కూడా ఉండే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అక్కడ ఎండిపోయిన గడ్డి అంతా ఎండిపోవడానికి, గార్డెన్ అంతా ఎండిపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చివరకు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న గ్రీనరీని కూడా పరిరక్షించే పనులు చేయడం లేదు. దాంతో అక్కడ ఉన్నదంతా మొత్తం చిన్న చిన్న మొక్కలు, ఆ గడ్డి అంతా ఎండిపోవడంతో ఆకతాయిలు నిప్పు పెట్టి వెళ్ళిపోయారు. దీనిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న మొత్తం సీసీ ఫుటేజ్ మాకు అప్పగించాలని పోలీసులు ఒక డిమాండ్ పెట్టారు, ఒక కండిషన్ పెట్టారు. కానీ ఆ పని చేయలేకపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం ఇస్తే జగన్మోహన్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు, ఏ నాయకులు ఎన్నిసార్లు కలిశారు, ఇంకా ఇతర వ్యక్తులు, బయట వ్యక్తులు ఎవరెవరు వచ్చి కలుస్తున్నారు అన్నది మొత్తం ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అందించే అవకాశం ఉంటుంది. దానివల్ల పార్టీతో సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వస్తే వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి వెనుకడుగేసింది. కానీ ఈరోజు కారులో వచ్చి తాటికాయలతో దాడి చేసిన వ్యక్తులకు సంబంధించిన సీసీ ఫుటేజ్, ఆ కారుకు సంబంధించిన ఫుటేజ్ మొత్తం ఎవిడెన్స్ అని సమర్పించినా కూడా ఇంకా ఎక్కడా కూడా కనీస చర్యలు తీసుకుంటున్నట్టు కూడా కనిపించడం లేదు. ఒక విధంగా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు, పోలీసులు అంతా ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డికి లేనిపోని ఇబ్బందులు కలిగించాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. ఎవరైనా ఇలాంటి దాడులు చేస్తే దాన్ని పరోక్షంగా ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర దాడి చేసిన పోలీసులు కూడా మనల్ని ఏమీ అనరు, ప్రభుత్వం కూడా పట్టించుకోదు, పరోక్షంగా ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది, పోలీసులు కూడా హర్షం వ్యక్తం చేస్తారన్న ఒక అభిప్రాయాన్ని, ఒక వాతావరణాన్ని పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ పెద్దలు కల్పిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర పదే ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఇది ఈ విధంగా పోలీసులే బాధ్యత వహించాలి. మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కూడా కనీస భద్రత లేకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరికి భద్రత ఉంటుంది ప్రతిపక్షాలకు సంబంధించి?